అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రజలందరి సహకారం కావాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, యువకులు, ఆడబిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. రైతుల బీమా, రైతు భరోసా లాంటి సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయ రంగానికి దేశంలోనే అత్యధికంగా 1,15,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గడిచిన 2 ఏళ్లలో 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు అందించే పెట్టుబడి సాయం, రైతు భరోసాపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే యాసంగి సీజన్ నుంచే దీన్ని అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన రైతులకు నగదు జమ చేయాలని భావిస్తోంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూమిలో 8 నుంచి 12% సాగులో తేడా కనిపిస్తున్నట్లు తెలిసింది. ఈ డేటా ఆధారంగా అర్హులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా బర్దీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడం ప్రజలందరి సహకారం కావాలని కోరారు. ఇందూరు జిల్లా మహిళా సమాఖ్యకు 200 కోట్ల బ్యాంకు లింకేజీకి సంబంధించిన చెక్కును అందించారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అదనంగా నిధులు మంజూరు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు సీఎం. జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా ప్రయత్నిస్తానని చెప్పారు. మీరు గాడిదకు గడ్డేసి మీరు ఆవుకు పాలు పిండుతామంటే సాధ్యమా? మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీలకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీలను అభివృద్ధి చేయమంటే నేను నిధులు ఇవ్వాలన్నా మేయర్ మనోడు ఉండాలి కదా, కార్పొరేటర్ మనోడు ఉండాలి కదా, కౌన్సిలర్లు మనోళ్ళు ఉండాలి కదా. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. రేపు ఎమ్మెల్యేతోనో మంత్రులతోనో సహకారం తీసుకొని పనులు చెయ్యాలి అని అంటే స్థానికంగా మనోడై ఉండాలి. వెనకటికే పెద్దలు చెప్పారు, పట్టికి పోయినా ఈ ఇంటోడు పోవాలని. మరి మన బస్తీ, మన కాలనీల అభివృద్ధి జరగాలి అంటే మనోడు కార్పొరేటర్ గెలిచి ఉండాలి. అందుకే చాలా సంవత్సరాల తర్వాత మంచి అవకాశం నిజామాబాద్కు వచ్చింది. ఈ బంగారం లాంటి అవకాశాన్ని చాలా విడుచుకోకండి. ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా షబ్బీర్ అలీ గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. సరాసరి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి ఏమైనా అడగగలిగి నిధులు మంజూరు చేయించుకునే పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఈరోజు నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. ఈ నెల 15న తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్లో చేరనుంది. దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ పోర్టల్లో చేరాయి. గత ప్రభుత్వం సారథి, వాహన్ పోర్టళ్లలో చేరేందుకు విముఖత చూపడంతో రవాణా శాఖ ఇప్పటి వరకు సొంత ఐటీ వ్యవస్థతోనే వాహనాల రిజిస్ట్రేషన్లు, యాజమాన్య హక్కుల బదిలీ వంటి సేవల్ని అందించింది. అయితే ఇతర రాష్ట్రాల వాహనాల్ని తెలంగాణ వాసులు కొన్నప్పుడు, ఇక్కడి వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లినప్పుడు అవసరమైన పత్రాల కోసం ఆయా రాష్ట్రాల ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై మార్చి 15 నుంచి జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ల వివరాలు కేంద్ర సర్వర్లో నమోదవుతాయి. ఆ వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లినా, ఇతర రాష్ట్రాల వారికి విక్రయించి ఆయా రాష్ట్రాల్లో తిరిగినా అవసరమైన టెక్నికల్ ప్రాసెస్ సులువవుతుంది.
ఉద్యోగుల జీతాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే జీతాలు విడుదల చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా జీతాల చెల్లింపులో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం, కార్పొరేషన్ ఉద్యోగులంతా IFMIS పరిధిలోకి వస్తారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల అంశాన్ని వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. IFMIS ద్వారా జీతాలు విడుదల చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. వరంగల్, కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి సంబంధించి సీఎం రేవంత్ సమగ్ర ప్రణాళికలను ప్రకటించారు. 2 పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లను పూర్తి చేసి వాటిని కలిపేలా రోడ్లను విస్తరించి రెండింటి మధ్య అతిపెద్ద డంప్ యార్డు ఏర్పాటు చేస్తామన్నారు. డంప్ యార్డు దగ్గర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు. ఈ వారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చొప్పదండిలో 45 కోట్లతో నిర్మించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కి 5 కోట్లతో గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఎయిర్పోర్ట్ పూర్తి చేసి కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్డుతో లింక్ చేసి జంట నగరాలుగా వాటిని దేశానికి ఆదర్శంగా నిలబడే మున్సిపల్ కార్పొరేషన్లుగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం. ఎక్కడికి పోని 8 ఏళ్ళు ఉంటది మా ప్రభుత్వం. 8 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా, దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు, అత్యధిక అభివృద్ధి, అత్యధిక సంక్షేమ పథకాలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. అదేవిధంగా కరీంనగర్లో పెద్ద సమస్య డంప్ యార్డ్ నాకు తెలుసు. అందుకే కరీంనగర్కి ఈనాడు ఔటర్ రింగ్ రోడ్డు లేదు. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. అందుకే ఇవాళ కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు వరంగల్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఇచ్చి వరంగల్లో ఎయిర్పోర్టును అభివృద్ధి చేసి ఈ రెండింటిని కలుపుతాం. జంట నగరాలలాగా కరీంనగర్ను, వరంగల్ని అభివృద్ధి చేసి ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక దేశానికి ఆదర్శంగా ఉండే మున్సిపల్ కార్పొరేషన్స్గా వరంగల్ అండ్ కరీంనగర్ని తీర్చిదిద్దుతాం. కరీంనగర్ సీతారామచంద్ర జిల్లా మహిళా సమాఖ్యకు 110 కోట్ల చెక్కును అందించారు. వచ్చే ఏడాది రాబోయే గోదావరి పుష్కరాల కోసం ఆదిలాబాద్ బాసర పుణ్యక్షేత్రం నుంచి ఖమ్మం, భద్రాచలం వరకు ఉన్న అన్ని ఆలయాలను పూర్తిస్థాయి ప్రణాళికలతో అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. అవసరమైతే 4-5 వేల కోట్లు ఖర్చు చేసి వాటిని టూరిజం స్పాట్లుగా, పుణ్యక్షేత్రాలుగా, ఎకో టూరిజం ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాల కోసం ఆదిలాబాదు బాసర నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, ఎన్ని గుడులు ఉన్నాయో, చిన్న కాళేశ్వరం నుంచి మొదలు పెడితే మంతంలో ఉండే టెంపుల్స్ నుంచి ప్రతి మందిరానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక చేసి వీటికి అవసరమైతే 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా ఈ మందిరాలన్నిటిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చంద్రశేఖరరావు లాగా మాటిచ్చి మోసం చేసుడు, జీవోలు ఇచ్చి రూపాయి ఇదల్చకపోవడం లాంటి పనులు చెయ్యను. అన్నిటికీ అంచనాలను చేపిస్తా. మీడియా మిత్రులారా రాసుకోండి. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాల లోపల ప్రతి మందిరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఈ మందిరాలను పర్యాటక కేంద్రాలుగా, పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం. అటవీ ప్రాంతంలో ఉన్న ఎకో టూరిజంని కూడా అభివృద్ధి చేస్తాం. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఎందరూ ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. న్యాయస్థానం తీర్పుతో 563 మంది గ్రూప్ 1 అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ 1 అధికారులుగా నియామకమవుతున్నారని, వాళ్ళంతా రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు సీఎం.